హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను మీ మమతాని. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? బస్సులు చూపిస్తున్నారని చూస్తున్నారు కదా, అదేనండి. నిన్న ఇంటర్నేషనల్ యోగా డే జరిగింది కదా, దానికైతే మాకు మా డోక్రాలో అయితే అందరినీ తీసుకెళ్ళారు. అందరినీ అంటే 10 మెంబర్స్ని రావాలి, కంపల్సరీగా రావాలి అని చెప్పారు. సో మేము అందరం వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ 4 కల్లా వెళ్ళాము. అలా బస్సులో కూర్చొని చాలా చిరాకేసింది, ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంది. బస్సులు చూడండి ఎన్ని ఉన్నాయో బస్సులు అయితే మటుగా. ఇక్కడ మనకి బీచ్ రోడ్ కాకుండా మాకు రుషికొండ వచ్చింది. రుషికొండ వెళ్ళాలి, చాలా టైం పట్టింది. మార్నింగ్ 4:30కి ఎక్కితే మేము అక్కడ దిగేసరికి 8 అయిపోయింది. ఆల్రెడీ యోగా కూడా అయిపోయి ఉంటుంది. లాస్ట్కి వెళ్ళాం మేము. చూడండి, మీకు లాస్ట్ వరకు చూపిస్తాను. ఇగోండి, బీచ్ రుషికొండ వైపు వచ్చేసాము. కాకపోతే ఇటువైపు మా నెంబర్ అనమాట, C53 అనమాట మాది. సో చూడండి, చాలామంది యోగా స్టార్ట్ చేసి హాఫ్ అయిపోయింది. మేమైతే సగంలోనే వెళ్ళాము. మరి ఏం చేస్తాము, అందుకనే బస్సు కూడా టైంకి రాలేదు. ఎందుకంటే మరి ట్రాఫిక్ వల్ల బయటికి రాలేకపోయింది. మరి ఏం చేస్తాము, మేము వచ్చేసరికి ఆ టైం అయిపోయింది. అండ్ అలాగే ఎండాడ వైపు తీసుకెళ్ళాడు. ఎండాడ వైపు నుంచి మాకు రుషికొండ బీచ్ కొంచెం దగ్గర కదా, అలా వచ్చేసాము. తర్వాత లోపలికి వెళ్ళాక నంబర్స్ వైజ్గా చూసారనమాట. నంబర్స్ వైజ్గా చూసి మాది 53 కాబట్టి మేము లోపలికి వెళ్ళిపోండి అని చెప్పారు. సో మేము అలాగ వెళ్ళిపోయామన్నమాట నడుచుకుంటూ. అందరికీ అయితే ఒక QR కోడ్ అనేది అంటించారనమాట. అది ఎందుకు అంటించారో కూడా వాళ్ళకి తెలీదు. మేము అక్కడికి వెళ్ళేలోపు కొంచెం స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి, కొంతమంది చేస్తున్నారు. లాస్ట్ ఒక 3-4 మినిట్స్ ఉంది అనగా మేము వెళ్ళాము. మేము అలాగ వెళ్ళేసరికి చాలామంది కూర్చున్నారు. సరే అని మేము 53 దగ్గర వెయిట్ చేసాము. ఈలోపు మాకు ఇచ్చేసారనమాట, మ్యాట్స్ ఇచ్చారు. మ్యాట్స్ దగ్గర కూడా చాలామంది కొట్టేసుకున్నారు. అది లాస్ట్లో చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి, సరేనా. కొంతమంది అయితే పడుకుంటూ పోయారు. అసలు ఎందుకు వచ్చారో కూడా వాళ్ళకి తెలియలేదు. మ్యాథ్స్ కోసం వచ్చినట్టు అనిపించింది నాకైతే. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి నేను వచ్చేసాను. చాలామంది వచ్చారండి. ఏంటో మరి ముసలోళ్ళు కూడా వచ్చారు, మరి ఎక్కడి నుంచో. నేనైతే ఫస్ట్ టైం ఇలా చూడడం. ఇటువంటి QR కోడ్లు మనకి అంటిస్తారనమాట. ఇలాగ ఇస్తున్నారు క్యూలో నుంచే. అవి ఉంటే మనకి మ్యాట్లు అవన్నీ ఇస్తానన్నారు, కానీ అందరికీ ఇచ్చేస్తున్నారు వాళ్ళు మ్యాక్సిమము. కొన్ని ఫుడ్ ప్యాకెట్స్ కూడా అక్కడ ఉన్నాయి కదా, ఫ్రూట్స్ ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. కాకపోతే ఫుడ్ అనేది కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేశారు, కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయలేదు. అంటే వాళ్ళు ఉంటారు కదా, చాలా మంది ఉంటారు, ఎవరినైనా చూస్తారు. సో కొంతమంది నుంచి లాగేసుకొని ఒక 5-6 ప్యాకెట్లు తీసేసుకున్నారు. ఎందుకండి అంత కక్కుర్తి? 5-6 ప్యాకెట్లు తీసుకున్నారు. ఎందుకండి, లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా. నాకైతే వేరే అంకుల్ 2 తీసుకొని ఒకటి ఇచ్చారు. మాకైతే లేవు ప్యాకెట్స్. అయినా సరే వాటర్ కోసం వెతికాము. మేమైతే వాటర్ ఇచ్చారు. అలాగే వెళ్ళి కాసేపు ఒక 2 యోగాసనాలు వేసేసి వెళ్ళిపోయాం మేమైతే. అండ్ ఇలా లైన్లో వచ్చాం కదా, ఇందాక వచ్చిన తర్వాత ఇదిగోండి మ్యాట్లు ఇస్తున్నారనమాట. మ్యాట్లో మనకి టీషర్ట్స్ ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇస్తున్నారు. L సైజ్ కానీ M సైజ్ కానీ అన్నీ ఇస్తున్నారు. ఎవరైతే 2 ఇవ్వట్లేదు, ఓన్లీ ఒకటే ఇస్తున్నారు. మీకు లాస్ట్లో చూపిస్తాను ఫన్నీ వీడియో అనేది. ఇలాగా చూడండి, లాస్ట్ ఇది అన్నీ అయిపోయిందని చెప్పాను కదా యోగా. లాస్ట్కి అయిపోయిన తర్వాత అక్కడ చూడండి మ్యాటీలు అన్నీ తీసేసుకుంటున్నారు. ఎంతమంది పట్టుకెళ్ళిపోయారో, లేని వాళ్ళకి అసలు లేవు లాస్ట్కి వచ్చిన వాళ్ళకి. కాకపోతే ఒక 10-50 కూడా పట్టుకెళ్ళిపోయే వాళ్ళు గోన్లో వేసుకొని వెళ్ళిపోయి. ఎందుకంటే నన్ను ఏదో వాళ్ళకి నిజంగా వేస్ట్ చేశారు గవర్నమెంట్ ప్రోడక్ట్స్ని. వాళ్ళు కూడా వదిలేశారు, ఇంకా అయిపోయింది కదా అని చెప్పి. ముసలోళ్ళు కూడా ఉట్టుకొని వెళ్ళిపోయారండి. వాళ్ళకి ఎందుకు అవి చెప్పండి. ఫుడ్ ప్యాకెట్స్లో అయితే నేను ఏమేమి ఇచ్చారో మీకు చూపిస్తున్నాను. ఒక 2 టాటా గ్లూకోజ్లు ఒకటి తాగిస్తాను నేనైతే. మనకి చెక్కీ ఇచ్చారు, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు, కేక్ ప్యాకెట్ ఇచ్చారు, అంతే. ఇంకేమీ లేవు అందులోని. ఒక 2 ఫ్రూట్స్ ఇచ్చారు, బనానాస్ ఇచ్చారు. కాకపోతే అండి, మనకి చండాలం ఏంటంటే బస్సుల కోసం వెయిట్ చేసాము. వెయిట్ చేసి చాలా ఎండకు దొరికిపోయామండి. నిజంగా చాలా ఎండ ఉంది. ఈ బస్సులు రాలేదు. మనం ఎక్కించుకెళ్ళిన బస్సులు అయితే చాలా దూరం పెట్టేశారు వాళ్ళైతే.
అవి వచ్చేసరికి మేమైతే బయటికి 8:30కి వచ్చాము, కరెక్ట్గా 12కి ఎక్కాము, ఇంటికి వచ్చేసరికి 2 అయ్యింది. అదండి, ఇలాంటి మీటింగులకి వెళ్ళేటప్పుడు సరిగ్గా చూసుకొని వెళ్ళండి, సరేనా? ఇంకా అక్కడే కొట్టించుకుంటున్నారు ఆ మ్యాటీల కోసం. సో ఇలాంటి మీటింగులకి వెళ్ళినప్పుడు ఆ పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళొద్దు, బీ కేర్ఫుల్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.